మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారో? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో నిన్ను నన్ను మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినములో వారంలో మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము విలాపవాక్యములు 3:22. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇందులో ఆదరణకరమైన మాట ఏంటంటే, నీ పట్ల ఎప్పుడు కూడా వాత్సల్యత, మరి ఇంకా చూసినట్లయితే ప్రేమ, ఆదరణ, నెమ్మది, మనశ్శాంతి ఇవన్నీ కూడా నీకు ఉంచుతున్నాను అని ఎప్పుడు నిత్యము కూడా ఉంటుంది అని మాట ఇస్తున్నాడు అనమాట. మరి ఆ వాటిని నువ్వు చేజార్చుకోకూడదు. మరి ఆయన వాత్సల్యత మనం పొందుకోవాలి, ఆయన ప్రేమను మనం పొందుకోవాలి. మరి ఆయన ఎడబాటుని మాత్రం మనం దూరం చేసుకోకూడదు. ఎప్పుడు కూడా ఆయనకి సన్నిధిలో మనం ఉండాలి, ఆయన నామంలో మనం ఉండాలి, ఆయన సంకల్పంలో మనం ఉండాలి, ఆయన ప్రణాళికలో మనం ఉండాలి. ఇలాగ ఉన్నట్లయితే ఆయన వాత్సల్యత, ఆయన ప్రేమ ఎప్పుడు నిత్యము ఎడతెగకుండా మన పట్ల, మన కుటుంబాల పట్ల, మన బిడ్డల పట్ల ఎప్పుడు ఉంటూనే ఉంటుంది అనమాట అండి. ఇలాంటి ఆశీర్వాదకరమైన, దీవెనకరమైన వాగ్దానాలు ఎప్పుడు కూడా మనం నమ్మాలి, విశ్వసించాలి. అలా చేసినట్లయితే వాగ్దానం ఖచ్చితంగా నీ పట్ల, నీ కుటుంబం పట్ల నెరవేర్పు అనేది కలుగుతుంది అనమాట. మరి ఆయన నా వాత్సల్యత ఎప్పుడు ఎడతెగకుండా నీ పట్లే ఉంచుతానని మాట ఇస్తున్నాడు ఇక్కడ. మరి అలాంటి స్థితిలో మరి నిన్ను ఉంచాలని దేవుడు కోరుకుంటున్నాడు అనమాట అండి. మరి ఎప్పుడు కూడా బాధల గురించి, బలహీనతల గురించి, సమస్యల గురించి, దేని గురించి కూడా బాధపడకూడదు, మనం దిగులు పడకూడదు. సమస్తాన్ని ఆయన మీద వేసుకోవాలి, ఆయన మీద వేయాలి. అప్పుడు ఆయన వీటిలన్నిటికీ నెరవేర్పు అనేది కలిగిస్తాడనమాట. మరి ఈ చిన్న వాగ్దానం నీ ఫ్రెండ్స్ సర్కిల్లో వాళ్ళకి పంపండి. అలా పంపడం వల్ల మీరు దీవించబడతారు, వారు ఆశీర్వదింపబడతారు. మరి దినమంతా కూడా చిన్న వాగ్దానం ఏ పని చేసినప్పటికీ ఆ పనిలో నీకు దీవెనకరంగా ఉంటుంది, కానీ శాపకరంగా మాత్రం ఉండదు. ఆనందంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, అధికారుల పట్ల, నీ పట్ల ప్రేమ కలిగి ఉంటుంది అనమాట అండి. అలాంటి స్థితిలో నువ్వు ఉండాలని కోరుకుంటూ ఈ దినమంతా ఏ వాగ్దానం ధ్యానించుకుంటూ ఉండాలని కోరుకుంటూ, ఓ మ్యాన్ గాడ్ బ్లెస్.